10వ వచనం, పరమగీతములు 5వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం అండి. మనందరం కలిసి. నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు 10,000 మంది పురుషుల్లో అతని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజివంటిది, అతని తల వెంట్రుకలు ఆకుపక్షములే కృష్ణవర్ణం, అవి నొక్కు నొక్కులుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ లేఖనాలు ప్రభావ అర్థమయ్యేటట్లు నిష్ప్రయోజకమైన మీ నోరు ద్వారా వాడమని దగ్గర హస్తాలకి మమ్మల్ని అప్పగించుకుని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అతని శిరస్సు అపరంజివంటి. అపరంజి అంటే మన అందరికీ తెలుసు కదండి. అపరంజి అంటే ఏంటి? అపరంజి అంటే ఏంటి? బంగారాన్ని మళ్ళా బాగా వేడి చేసుకుంటే అందులోంచి శుద్ధమైనది వస్తుంది. దాన్ని అపరంజి అంటారు. ఇక్కడ మన ప్రభుకి ఆయన శిరస్సు అపరంజి వంటిదని చెప్పి మనం అంటే బైబిల్ గ్రంథంలో మనం ఆయన శిరస్సు గురించి అపరంజి అని ఉంది, ఆయన పాదాల గురించి కూడా అపరంజి అని చెప్పి రాయబడేది. అంటే ఆయన మలినం లేని వ్యక్తి. ఆయన దగ్గరికి వస్తున్న మనం కూడా ఎలా ఉండాలని చెప్పి ఆయన వాక్యానుసారంగా మనం చూసుకుంటే మనం కూడా ఎలా ఉంటామంటే సరి చేసుకుంటూ ఉంటాం. సరి చేసుకోకుండా ఉన్నట్లయితే దానివల్ల ఆశీర్వాదం ఉంటుంది. కనుకనే ప్రకటన గ్రంథంలో 2 సంఘాల గురించి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నట్లయితే ఒక సంఘం గురించి ఏం రాయడం జరిగిందో చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. తుయితేరులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము, అగ్ని జ్వాలల వంటి పనులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుతాను. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైన జరుగుతుంది. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మాపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న ఇజబేలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. చారత్వం చేయటకును, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించు వారిని మోసపరుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చింది గాని అది దాని దారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనలేదు. ఇవన్నీ ఎందుకు చదివిస్తున్నానంటే, మారు మనసు పొందడానికి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఏం చేస్తున్నాడంట? సమయాన్ని ఇస్తున్నాడంట. కానీ కొంతమంది మారు మనసు పొందరు. ఎందుకంటే వాళ్ళ మనసే 2 రకాలుగా మారిపోద్దంట. కొంతమంది గురించి వాక్యం ఏంటంటే కఠినమైన మనసు వచ్చేస్తుందంట. కొంతమందికి అయితే వ్యభిచార మనసే వాళ్ళలో ఉండిపోతారు. వాళ్ళ దేవుని ఎప్పటికీ కూడా ఎరగని వారిగానే ఉంటారంట. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరిచేసుకునే వాళ్ళు ఆ హృదయం కఠినం అయిపోతే వాళ్ళకు ఉండే మనసు ఏంటని చెప్పి ఇక్కడ రాస్తాడంటే హోషేయ గ్రంథంలో రాస్తాడు. చూడండి, హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని వారు యెహోవాను ఎరుగరు. వారు
మనసే అలా మారిపోతుంటే వాళ్ళు దేవుని తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. కనుకనే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు పొందడానికి దేవుడు ఏం చేస్తాడు, సమయాన్ని ఇస్తున్నాడు. ఆ వాక్యం వింటున్నప్పుడు ఈ బంగారాన్ని ఎక్కువగా కాలుస్తున్నప్పుడు ఆ కంసాలకి తన ముఖం అందులో కనబడుతుందంట. కనబడినప్పుడు ఆ నుంచి బాగా శుద్ధమైందని చెప్పి తెలుసుకొని దాన్ని తీసి దాన్ని వస్తువు తయారు చేస్తాడు. అలాగనే మన ప్రభువు దగ్గరికి వస్తున్నప్పుడు ప్రభు ముఖం మనం చూస్తున్నప్పుడు మనలో ఉన్న లోపం ఏంటో మనకి కనపడుతూ ఉంటుంది. కనుకనే లోపాలని సరిచేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే వెంటనే ఆయన పాదాల దగ్గర పడుతూ ఉంటారు. కనుకనే ఈ ప్రకటన గ్రంథంలోనే మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే 14 వచ్చిన నుంచి మనం చదివినట్లయితే మనకు అర్థమైంది. చూడండి, ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని గుండెని పోలినవై హిమవంత ధవలముగా ఉండేవి. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండేవి. ఆయన పాదములు కొలిమిలో పొట్టము వేయబడి నరించున్న అపరంజితో సమానమై ఉండేది. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండేది. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండేను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడైన ఖడ్గము వంటి బయలువెడుచుంది. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె ఉండేది. నేను ఆయన చూసుకోగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల ఎద్దపడి. కనుక దేవుని ముఖ కాంతిలో మన యొక్క రహస్య పాపాలన్నీ మనకి కనబడతాం. దేవుని ముఖ కాంతి దగ్గరికి వస్తున్నప్పుడు మనం చేసే ప్రతి లోపం ఏంటో మనకి తెలుస్తూ ఉంటది. కంసాలి మరి బంగారాన్ని కొలింపులో వేసినప్పుడు అది బాగా కాలిన తర్వాత తనకి ఏం కనబడుతుందంటే తన ముఖం అందులో కనబడుతుందంట. కనబడిన తర్వాత అప్పుడు దాన్ని బయట తీసి వస్తువుని తయారు చేస్తాం. అలాగనే మనము మన యొక్క ప్రభు ముఖం రెండు దగ్గర చూస్తున్నాం. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె నేను ఆయన చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి. కనుకనే దేవుని పాదాల దగ్గర ఎవరైతే పడతారో వాళ్ళు ఎప్పుడు కూడా తన పాపాలను ఒప్పుకొని విడిచిపడతారు, పశ్చాత్తాపడతారు. లేదంటే వాళ్ళకి ఆ మనసు రానే రాదు. చూడండి, బైబిల్ వెళ్దాం, మనం ఎక్కడ చూసినా తప్పు చేసినట్లు సమరయ స్త్రీ గురించి వాక్యం మనం చూస్తుంటాం. ఆ స్త్రీతో ప్రభు అన్న మాటలేంటి, నువ్వు పోయి నీ పెన్మిటిని తీసుకొని రమ్మని చెప్తే నాకు పెన్మిటి లేదంటే ప్రభు చెప్పిన మాట ఏంటండి, నీకు 5 పెన్మిట్లు ఉన్నానని చెప్పారు. అప్పుడు అదే స్థానంలో ఎవరైనా ఉంటే ఏమంటారు, నా గొడవ నీకు ఇంటికి, నీ గొడవ ఏదో నువ్వు తీసుకెళ్తారు కదండి. కానీ ఆ స్త్రీ అలా పలకలేదు. నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నానని చెప్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను దేవుని ముఖ ప్రకాశం చూసినప్పుడు ఆయన దగ్గర ఎలా ఉన్నాడండి, చచ్చిన వాడి వలె ఆయన పాదం వద్ద పడినట్లుగా మనం చూస్తున్నాం. కానీ దేవుని వాక్యం అన్నప్పుడు దేవుని దగ్గరికి మనం వస్తున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలుస్తుంటది కదండి. మన స్థితి ఏంటో మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనం చదువుకున్న వచనాల్లో ఆయన తల ఎలా ఉందంట, అపరంజిని పోలి ఉందని చెప్పి మనం చూస్తున్నాం. ఆయన పాదాలు కూడా ఎలా ఉన్నాయంటే అపరంజిని పోలి ఉన్నాడు. కనుకనే మనం ఆ అపరంజిలాగా తయారవ్వాలంటే మనలో ఉన్నది మలినం అంతా కూడా తీసుకోవాలి. యోబు భక్తుడు చెప్తా ఉంటాడు, దేవుని గురించి ఆయన చెప్తున్న మాటలు మనం గమనించినట్లయితే మనం ఆయనతో సహవాసం చేస్తేనే మనకి ఈ లక్షణాలు వస్తాయని చెప్పేసి రాస్తున్నాడు. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం కానీ చదవండి. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగన నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించును, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుతాను. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల
నీవు అభివృద్ధి పొందుదు. వంటిలో నీ బంగారము, ఏడురాళ్ళు ఓపిరి సువర్ణమును పారవేయను. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండదు. అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించు. దేవుని తట్టు నీ ముఖం ఎత్తును. నీవు ఆయన ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించి నీ ముక్కుబళ్ళు చెల్లించు. ఇవన్నీ ఎందుకు చదివిస్తానంటే, మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే, ఇక్కడ సర్వశక్తిని వైపు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి. కనుక దేవుని ఇంటికి ఎందుకు వస్తున్నాం? మనం ఆయన వాక్యంతో సహవాసం చేస్తున్నాం. ఆయన వాక్యంతో సహవాసం చేస్తే నీకు ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. సమాధానం కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు? మేలుగానే వాళ్ళ జీవితాలు ఉంటారు. మేలు చేస్తుంటారు, ఇతరులకు మేలు చేస్తుంటారు, వాళ్ళగా నెమ్మదానం చేస్తుంటారు. కనుకనే ఆయనతో సహవాసం చేసే వాళ్ళకి ఏముంటాయంటే, ఇక్కడ మనం చూస్తున్నాం, వాళ్ళకి సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది. ఆయన నోటి ఉపదేశం అవలంబించము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకోము. దేవుని మాటలు ఎప్పుడైతే మనం హృదయంలో ఉంచుకుంటామో, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నువ్వు అభివృద్ధి. సర్వశక్తిని నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగా కనుకనే అలాగే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన గుడారంలో దుర్మార్గం అంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని దీవించాడు. కనుకనే దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఎక్కడెక్కడైతే తప్పిపోయామో ఆ విషయాలన్నింటిలో కూడా దేవుని దగ్గర మనం సరి చేసుకున్నట్లయితే అప్పుడు మనం ఎలా ఉంటామంట? మన దేవుడు అపరంజి అని చెప్పి చూస్తున్నాం. అంటే ఆయన మలినం లేని వ్యక్తిగా ఎలా జీవించాడో మనం కూడా ఎలా ఉండగలుగుతామంటే, రోజు రోజు ఆయనతో సహవాసం చేసుకుంటే మనకు ఆ మనసు వచ్చేస్తాం. కనుక ఇక్కడ ఏమంటాడంటే, అప్పుడు మనకి ఏం చేస్తాడంటే ఆయన 28వ వచనంలో చెప్తున్నాడు, మరియు నువ్వు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడేను. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించు. కనుక మన దేవుడు వెలుగును మనకు చూపిస్తున్నాడు. ఎలా చూపిస్తున్నాడు అంటే, ఆయన ముఖాన్ని మనం చూసినప్పుడు ఆయన ముఖ కాంతిలో మనకి ఏం కనపడతాయంటే, 90వ కీర్తనలో మోషే రాస్తున్నాడు. 90వ కీర్తనలో మోషే రాస్తున్న మాట చూడండి. ఏం రాస్తాడంటే, 8వ వచనంలో, మా దోషములను నీవు ఎదుర్కొంచుకుని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు. దేవుడి ముఖ కాంతిలోకి ఎవరైతే చూస్తూ ఉంటారో అప్పుడు వాళ్ళకి ఏం చేస్తుంటారంటే, ఎవరు బోధించక్కర్లేదు, వాళ్ళ కాలేజ్ సరి చేసుకుంటూ ఉంటారు. చూడండి, జక్కయ్యని ప్రభు ఎవరో చూడాలనుకున్నాడు. జక్కయ్య ప్రభువుని చూడాలని ఆశ కలిగి ఉండగా జక్కయ్యని పేరు పెట్టి ప్రభు పిలిచినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏమనుకున్నారు? ఈయన పాపి అయిన మనిషి దగ్గర బస్ చేయడానికి వెళ్ళాడని చెప్పేసి అనుకుంటారు. కానీ జక్కయ్య అక్కడ చూడండి, ప్రభు ఏమి చెప్పలేదు, కానీ జక్కయ్య చెప్తున్న మాటలు చూడండి ఏమంటున్నాడంటే, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను. నేను ఎవరి వద్దైనా అన్యాయంగా దేనికైనా తీసుకునేలా అతనికి 4 అంతలు మరలా చెల్లించునని మరలా ప్రభుత్వం చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా ఏడు ఇంటికి రక్షణ వచ్చింది. కనుక దేవుని ముఖ కాంతిలో ఏం కనపడతాయి అంటే, మన రహస్య పాపాలన్నీ కూడా కనపడుతుంది. కనుకనే ప్రభు ముఖం చూసిన వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు సరి చేసుకున్నారు, కానీ తిరగబడలేదు ఎక్కడ కూడా కదండి. మనం చూస్తూ ఉంటాం, సమరయ స్త్రీ తిరగబడలేదు, ఇప్పుడు జక్కయ్య తిరగబడలేదు. కానీ ప్రభు దగ్గరికి వచ్చి ఒకే ఒక వ్యక్తి ముఖం చెల్లిపించుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే, మిగిలిన ఆస్తి గలవాడు కనుక మాటకు ముఖం చెల్లిపించుకొని వెళ్ళిపోయాడు. అంటే నిజంగా అతను ఆస్తి అమ్మమని కాదు, తను దేని మీద ఆస్తి పెట్టుకుని వచ్చాడు అనేది ప్రభు చూశాడు. ఈ ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చి వచ్చి నన్ను వెంబడించమని చెప్తే అది ఆ మాట అతనికి ఎలా ఉంది? బాధకరంగా ఉంది. అర్థమైందంటే, ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా దుఃఖపడి వెళ్ళినట్టుగా చూడం, అందరూ సంతోషంగా వెళ్ళినట్టుగా చూస్తుంటాం. ప్రభు దగ్గరికి వచ్చి దుఃఖంలో వెళ్ళిపోయినాడు ఇతను
వీళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ శరీరం వస్తుంది కానీ ఆత్మ బయలుదేరి కదండి. కొంతమంది శరీరం వచ్చి కూర్చుంటారు కానీ మీ మనసు అంతా ఎక్కడెక్కడో ప్రయాణం చేస్తూ ఉంటుంది చాలా మంది కదండి. అలాంటి వాళ్ళకి వాక్యం ఏమీ లోనకు వెళ్ళదు కనుకనే వాళ్ళు వచ్చి కూర్చుంటారు, అటు చూస్తారు, ఇటు చూస్తారు, ఆన్లైన్ పరిశీలన చేస్తారు కానీ వాక్యాన్ని మాత్రం బుద్ధిలోకి పెట్టు. అలా పెట్టుకోకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు. కనుకనే వాళ్ళ గురించి వాక్యంలో మనం చూస్తుంటాం. మత్తయి సువార్తలో, యోహాను సువార్తలో ప్రభు చెప్తున్న మాటలు, ఆత్మీయ జీవింపజేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం. చూడండి ఇక్కడ ఈ మాటలు ఎందుకు చెప్తున్నారంటే 3.5 సంవత్సరాలు ఇస్రాయేలు కూడా తిరిగాడు. ఇస్రాయేలు యూదా 6వ అధ్యాయము 63వ వచనం చదవండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మీయ జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని వారితో చెప్పింది. విశ్వసించని వారెవరు? తన్ను అప్పగింపుకోవాడెవడు? మొదటి నుండి యేసునకు. చూడండి ఇక్కడ ఎలాంటి మాటలు రాయబడింది అంటే, ఎన్నోసార్లు మరి యశ్వరావు బోధలన్నీ వింటా ఉన్నాడు, యశ్వరావు కూడా తిరుగుతున్నాడు, కానీ ఏం పని చేయట్లేదండి, ఆత్మ పని చేయట్లేదు. అర్థమైందండి. కొంతమందికి ఒక క్షణంలో వింటూ ఉంటారు, ఒకసారి ప్రభుని చూస్తుంటారు, వాళ్ళకి చాలా మార్పు వస్తుంది. గతంలో కూడా ఆ వచనాన్ని మీకు గుర్తు చేస్తాను. ఎవరి గురించి చెప్పండి. పోయిన వారం కూడా ఈ మాటను మీకు గుర్తు చేశాను. 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయము 1 రోజులను పంపిస్తూ ఉంటారు యేసుప్రభువుని తీసుకురమని. కానీ వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే 7వ అధ్యాయం 45 నుంచి చదవండి. 45 నుంచి. ఆ 1 రోజులు ప్రధాన యాజకుల యొద్దకు పరిసయ్యుల యొద్దకు వచ్చినప్పుడు వారు ఎందుకు తీసుకుని రాలేదని అడిగగా, ఆ 1 రోజులు ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవరన్నా ఎక్కడికో మాట్లాడలేదు. అందుకు పరిసయ్యులు మీరు కూడా మోసపోతురా? అధికారుల్లో గాని పరిసయ్యుల్లో గాని ఎవరైనా ఆయన విశ్వాసం ఉంచినా అయితే ధర్మశాస్త్రం ఎరిగింది ఈ జన సమూహము శాపగ్రస్తమైనదని వారి వాళ్ళు ఎరిగారు లేదని ధర్మశాస్త్రం. ఈ బంట్రోతులు ఏం తెలుసుకున్నారు? ప్రభు ముఖం చూడగానే వాళ్ళకి మార్పు వచ్చేసింది. ఆయన మోసుకురమ్మని తీసుకురామని చెప్పి పంపితే వీళ్ళు ఏం చేశారు? తీసుకురాకుండానే వచ్చేసారు. చూసారండి. ఆ బంట్రోతులు ఏమన్నారు? ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవరిలో ఎందులో మాట్లాడు. కనుక దేవుని ముఖం చూస్తే మనలో మార్పు వస్తుంది. దేవుని ముఖం చూడండి మార్పు రాదు. కనుకనే దేవుని ముఖం చూసే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే, ఇక్కడ యోబు భక్తుడు చెప్తున్న మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం. ఆ బంట్రోతులకి ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. వారు మేలుని కలిగి ఉన్నారు. కనుకనే ఆయన నోటి ఉపదేశంను ఆయన మాటలని హృదయంలో ఉంచుకొని సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల, ఈ గుడారములో నుండి దుర్మార్గం నీవు తొలగించిన ఎడల నువ్వు అభివృద్ధి పొందుతుంది. వంటిలో నీ బంగారము, ఏటి రాళ్ళలో నీ ఓపీరు సువర్ణమును పారవేయము. అప్పుడు సర్వశక్తిని నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను. కనుక దేవుని బిడ్డలమైన మనము దేవుని ముఖం చూస్తున్నప్పుడు ఎలా ఉన్నామంటే మనలో మార్పు కనబడుతుంది. కనుక దావీదు ఆయన రాసుకున్న కొన్ని కీర్తనలో ఈ రకంగా రాస్తున్నాడు. చూడండి రాస్తాడంటే, 21వ కీర్తన చదవండి. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించున్నాడు. అతని మనోనిష్టం నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు.
శ్రేష్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొంటున్నావు. అతని తల మీద అపరంజి కిరీటం నుంచి ఉన్నావు. చూడండి ఇక్కడ, ఎందుకంటే దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తుంటది. ఎప్పుడైతే దేవుని వాక్యంతో మనం నింపబడుతూ ఉంటామో మనం ఎలా ఉంటామంటే, ఇక్కడ చూస్తున్నాడు చూడండి ఎలా ఉందంటే, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. కనుక దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తుంటారో వాళ్ళ జీవితాల్లో ఏమిటంటే, ఆ వెండి బంగారాలని అట్టిని ప్రేమించకుండా దేని ప్రేమిస్తారంట? వాక్యాన్ని ప్రేమిస్తూ ఉంటారంట. కనుకనే వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా ఏమంటా ఉంటారంటే, దావీదు 119వ కీర్తనలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది చూడండి. 119వ కీర్తన ఆజ్ఞలు అని చెప్పేసి అక్కడ రాయబడి ప్రేమిస్తాను. ఎంతండి? 127 సార్. 125 నుంచి చదువు. నేను నీ సేవకుడను నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానం కలుగు చేయండి. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకం చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించున్నాను. అబద్ధ మార్గములన్నీ నాకు అసలు దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు ఎప్పుడు కూడా అబద్ధాన్ని ప్రేమించు. అబద్ధ మార్గాలన్నీ కూడా అతను కలవటాయి అసహ్యంగా ఉంటాడు. కనుక ఇక్కడ బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే మనం ఎప్పుడు కూడా దానికి విలువనిస్తూ ఉంటాం. చాలా మంది వాక్యానికి విలువ అన్నిటికీ విలువిస్తూ ఉంటారు. కానీ కొన్ని మనం చూస్తుంటాం, పెళ్లిళ్ళలో కానీ ఫంక్షన్లో కానీ మనం చూస్తున్నప్పుడు ఆ పనులు చేస్తా అడవిడిగా ఉంటారు. కానీ ఆ వాక్యం మీద అసలు ఎవరు కూడా మనసు పెట్టరు. నిజమైన దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే వాక్యం కొరకు ఆశపడుతూ ఉంటారు. కనుకనే దావీదు రాసుకున్న కీర్తనలు మనం చాలా మటుకు చూస్తున్నట్లయితే ఆయన చెప్తున్న మాటలు మనం చూస్తుంటాం. ఇంకో చోట ఇక్కడ ఒక మాట ఉంటుంది, బంగారం కంటే సార్ నేను బంగారం కంటే వాళ్ళ దగ్గర చెప్పేసి మరి రాస్తూ ఉంటాడు. అంటే దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు మన ఆశ ఎలా ఉండాలంటే దాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. వాక్యాన్ని ఎప్పుడైతే మనం ప్రేమిస్తూ ఉంటామో అప్పుడు మన జీవితాల్లో ఆయన మనకి అపరంజి వంటిగా ఉంటాడు. కనుకనే అతని శిరస్సు అపరంజిని పోలి ఉన్నదని చెప్పి మనం దేవుని వాక్యం వెలుగులో మనం చూసుకున్నట్లయితే మన జీవితాన్ని ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తూ ఉంటామో వాక్యం వెలుగులో మనం నడుచుకుంటామో అప్పుడు మనం ఎలా ఉంటామంటే సరి చేసుకుంటూ ఉంటాం. కనుక యోగుకి తనకి ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు యోగు చెప్తున్న మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన ఏమంటాడు చూడండి, 23వ అధ్యాయంలో 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే కనబడదు. చూసినట్లయితే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని వాక్యం దగ్గర వచ్చినప్పుడు సరి చేసుకుంటా ఉంటారు. సరి చేసుకుంటున్న వాళ్ళు ఎలా చెప్తారంటే, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే కనబడదు. కనుకనే ఆయనకు వచ్చిన శ్రమలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. శ్రమలు వచ్చినప్పుడు మరి ఆ శ్రమలన్నీ తీర్పిన తర్వాత అప్పటి వరకు ఆయన ఎన్నో మాటలు చెప్పిన అందరూ కూడా మళ్ళీ ఏం చేశారంటే చెప్పండి,
42 అధ్యాయంలో ఉంటాడు చూడండి. అన్ని పట్టుకొచ్చి ఆయనకి ఇస్తూ ఉంటారు. 42 అధ్యాయము 10 వచ్చిన 11 వచ్చిన కూడా చూడండి. 42 యోబు గ్రంథం. మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా అతనికి దయచేశాను. అప్పుడు అతని సహోదరులందరూ అతని చెక్కుచీలందరూ అంతకు ముందు అతనికి పరిచయం లేని వారు వచ్చి అతనితో కూడా అతని ఇంటి అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి వచ్చిన సమస్త బాధ నుంచి దుఃఖం పొందుకొని దుఃఖించుచు అతని వాదార్చి ఇది కాక ఒక్కొక్కడను ఒక్కొక్క బంగారం ఇచ్చి, ఈ బంగారం గురించి అని కాదు వాళ్ళకనే చెప్పేది. వాళ్ళకి చెప్తున్నారు ఇది ఇంకోలాగా ఆలోచించకండి. శోధించిన తర్వాత నీ శోధనలో కనబడుతానంటే ఈ బంగారం గురించి మళ్ళీ అనుకున్నాడు. అంటే మళ్ళీ కొంచెం మిస్అండర్స్టాండ్ అవుతుంది. అంటే అంటే దేవుడు వాక్యాన్ని ఎలా ప్రేమించాడు అన్న దాని గురించి రాస్తున్నాడు. 12 వచ్చిన చదవండి. 23:12 చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన పెదవుల ఆజ్ఞ విడిచి నేను తిరగలేదు, ఆయన నోటి మాటలను నా సౌభాగ్యాన్ని కంటే ఎక్కువగా ఎంచి. ఇది ఇంగ్లీష్ బైబిల్ ఏమందంటే మనం రోజు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తాం చెప్పండి. మనం రోజు దేన్ని ఎక్కువ ప్రేమిస్తాం? ఇంగ్లీష్ బైబిల్ ఇస్తే వచ్చిన చదవండి ఎవరండి. 4 పర్సెల్లో ఉంటుంది కదా. 23:12 వచ్చింది. నేను అనుదినం తినే ఆహారానికంటే ఎక్కువగా దేవుని మాటలు ఇచ్చానని చెప్తాడు అక్కడ. చూడండి అసలు ఎంత ఆశ్చర్యం ఉందంటే మనం ఆహారానికంటే దేనికి ఎక్కువ విలువ కదండి. ఎక్కువగా యోబు అంటాడు నేను అనుదినం తినే ఆహారానికన్నా నీ మాటకి నేను ఎక్కువ విలువించాను. ఎందుకు ఎక్కువ విలువించాడంటే నోటిని అంత అదుపులో పెట్టుకున్నాడట. చూడండి పాపం చేయటకు నా నోటికి నేను చోటు ఇయ్యనే లేదా చెప్తున్నాడు. మనం అయితే వెంటనే జారిపోతూ ఉంటాం, అన్ని విషయాల్లో జారిపోతూ ఉంటాం. కానీ యోబు చెప్తున్న మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మాట ఎవరన్నా తీస్తే సహాయం చేయండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 30 వచ్చింది. 31, 30. నేను అలాగ చేయలేదు, అతని ప్రాణము నేను శపింపలేదు, పాపము చేయటకు నా నోటికి చోటు ఇయ్యనే లేదు. మరి ఏం చేస్తాంటాం? ఎవరైనా పాపం వచ్చింది అనుకోండి, నోటికి ఏం చేస్తాం? పని చెప్తాం కదండి. అలాంటి పని చెప్తారంటే చాలా మంది నేను కొన్ని మందిరాలలో కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు ఒక కుటుంబం మందిరానికి రావడం మానేశారు. వరుసనే 2 వారాలు వెళ్ళి రాలేదు. ఏమో ఇంటికి రావడం మానేశారు చెప్పండి అంటే ఏం చెప్తామండి, మీ మందిరంలో పెద్ద ఆవిడ అన్నింటిలో మీరు కనపరుస్తారు కదా, ఆవిడేమో నేను లారీ కింద పడిపోయి చావాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. డైరెక్ట్ మళ్ళీ ఎవరికి వినపడేటట్టు చేస్తుందండి. ఎవరైనా చేస్తారంటే అసలు అలాంటి ప్రార్థన? వీడు లారీ కింద పడి చచ్చిపోవాలని చెప్పి ప్రార్థిస్తాను. కాకపోతే ఇల్లు అడగండి అవ్వండి అన్నాడు. సరే అని చెప్పేసి నేను అడుగుతాంటే మీరు మందిరానికి రండి అని చెప్పేసి వెళ్ళి అవ్వండి అడిగాను. ఇంకా ఎలా చేశారు మీరు, అలా ప్రార్థన చేశారంటే చేశారమ్మా అని అడిగితే అవునండి నాకు బాధ కలిగింది చేశాడు. డైరెక్ట్ చెప్తుందండి ఆవిడ చేశానండి అన్న. చేయించాలగా ప్రార్థన చేయకూడదు. ఇప్పుడు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యోబుని నేను అలాగూ చేయలేదు, అతని ప్రాణమును నేను శపింపలేదు, పాపం చేయటకు నా నోటికి చోటు ఇయ్యలేదు. కనుకనే
ఆయన చెప్తున్నాడు, ఆయన పెదవుల ఆజ్ఞను విడిచి నేను తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వభావం. మన ఇష్టానికన్నా దేవుని ఇష్టానికి ఎక్కువగా లోబడే వ్యక్తిగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తాం. కనుక దేవుని పెట్టమైన మనము మరి ఆ దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే, ఇక్కడ ఆయన శిరస్సు గురించి తను వర్ణిస్తూ ఉంటుందండి, పరంజీ వంటిది. కనుక ఆయన శిరస్సులో ఉన్న చేస్తున్న మాటలు మనం వింటున్నప్పుడు మనం ఎలా ఉండాలి? యోహాను ఎలా ఉన్నాడని మనం చదివాం మన వాక్యం. దేవుని మాటలు వినబడినప్పుడు, దేవుని వాక్యం ద్వారా సరి చేయబడిన వ్యక్తి ఏం చేస్తారంటే, ఆయన పాదాల దగ్గర పడి క్షమాపణ కోరుకుంటారు. క్షమాపణ కోరుకుంటే దేవుడు వాళ్ళ ప్రార్థనలో వింటా ఉంటాడు. కనుకనే ప్రకటన గ్రంథం మనం మొదటి అధ్యాయం 14 వచ్చిన దగ్గర నుంచి చదువుకున్నాం. అక్కడ యోహాను దేవుని యొక్క పాదాల దగ్గర పడి చచ్చిన వాళ్ళ వెళ్ళే ఉన్నాడు. పడ్డానని చెప్పేసి సరి చేసుకున్నట్లుగా మనం చూస్తాం. కనుక దేవుని బిడ్డలమైన మనం వాక్యం దగ్గరికి వస్తున్నప్పుడు, వాక్యం ఫీల్డ్లో మనం ఎక్కడైతే పడిపోయామో తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రభుని అడగాలి. ప్రభు నన్ను క్షమించు, నన్ను అడుగు శుద్ధి చేయమని చెప్పేసి అడిగినప్పుడు దేవుడు వాళ్ళని శుద్ధి చేస్తాడు. యోగు భక్తుడు కనుకనే ఆయన, నేను నడుచు మార్గం యెహోవాకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణ వలె, అంటే సువర్ణం ఎలా అల్లలేనిగా కనపడుతుందో దేవుడు నన్ను కూడా మళ్ళీ ఏం చేస్తాడు? మంచిగా చేస్తాడని చెప్పేసి విశ్వాసంతో ఉన్నాడు. కనుకనే విశ్వాసం ఉన్నప్పుడు ఏం చేశాడు? తన స్నేహితుల వరకు ప్రార్థన చేసినప్పుడు అతని క్షేమ స్థితిని మరలా దేవుడు తిరిగి అతనికి దయచేసినట్లుగా మనం చూస్తాం. కనుక మన జీవితంలో కూడా మనం ఎప్పుడూ కూడా దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నెమ్మదితో, సమాధానంతో మనల్ని నింపుతాడు. కనుకనే మన గుడారంలో దుర్మార్గం ఉన్నదని తెలిస్తే మనం వెంటనే ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి, తొలగించేయాలి. ఇంకొక మాట కూడా చదువుకుని మనం ముగించుకున్నాం. యోగ గ్రంథంలో ఉన్న మాట కూడా చదువు మనం ముగించుకున్నాం. యోగ గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనం చదువు. పనికిమాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా, పరిశీలన చేయి, పాపం ఎక్కడ జరుగుతుందో ఆయనే తెలుస్తుంది కదా. అయితే అడవిగాడిద పిల్ల నరుడై పుట్టినట్టు గాని బుద్ధిహీనుడి వివేకి కాడు. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడలా, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా, పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడలా, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా, నిశ్చయముగా నిర్దోషమై నీవు సంతోషించింది, నిర్భయుడవై నీవు స్థిరపడి నిశ్చయముగా దుర్దశను నీవు ఎన్ని ఎందుకు చదివిస్తానంటే, అడవి గాడిద పిల్ల నడుడై పుట్టినది కానీ బుద్ధిహీనుడు వివేకి కాదు. అంటే వాక్యం వింటున్న తర్వాత మళ్ళీ అయిపోవాలి, బుద్ధిహీనతను మార్చుకోవాలి. కదండి చూడండి, ఇక్కడ ఏమంటున్నారు? అడవి గాడిద పిల్ల అంటే నరుడై పుడుతుందండి. ఇప్పటికైనా అడవి గాడిద పిల్ల ఎప్పుడైనా నరుడై పుట్టడానికి అవకాశం ఉందా? పుట్టదు. అలాగే నాకు బుద్ధిహీనుడు కూడా వివేక్ అవ్వాలంటే గమ్ముని అవడానికి కష్టం. కనుకనే దేవుని బిడ్డలమైన మనము ఇక్కడ ఏం చేయాలని చెప్పినంటే, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన నిశ్చయముగా నిర్దోషమై నీవు ఎక్కువ సంతోషం. అంటే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే గాడిద స్వభావం ఇచ్చేయాలి. గాడిదకి ఏం స్వభావం ఉంటది చెప్పండి? గాడిద స్వభావం ఏంటంటే నీళ్ళు ఎవరికైనా నాకు చిన్నప్పుడు గాడిదలు నేను సరదాగా గాడిదలు ఎక్కుదామని వెళ్ళేవాడు. చిన్నప్పుడు కోరికలు ఉంటాయి. ఏ సినిమాలు చూస్తున్నప్పుడు గుర్రాల మీద గాడిద ఎక్కుదామని చెప్తే సరే వెళ్ళాను. మా ఫ్రెండ్స్ 2 ముగ్గురు ఎక్కితే గాడిద నేను కూడా ఎక్కొచ్చు కదా అని వెళ్తే, గాడిద చాలా సైలెన్స్ ఉన్నట్టు కానీ
దానికి వెనకాలకి వెళ్తే ఒకే ఒకసారి తంతారు. తెలుసా మీకు? ఎప్పుడైనా సరిగ్గా చూడండి గాడి చాలా కాముగా ఉన్నట్టుంటది గాడి, ఏమి తెలియనట్టు ఉంటది. కానీ దాని దగ్గరికి వెనకాలకి జస్ట్ వెళ్ళండి, ఒక్క తను తంతది అంతే దానికి. అలాగా మనుషులు ఎలా ఉంటారంటే గాడిదలాగా ఉంటారండి. గాడిదకున్న లక్షణం ఏంటంటే చెప్పండి, చక్కగా వింటదంటది గాడిద, విన్నట్టుగా ఉంటదంట. కానీ అది ఏం చేయదంటది. ఇక్కడ రాస్తున్నాడు, యోగ గ్రంథంలో రాస్తున్నాడు గాడిదకున్న లక్షణం ఏంటంటే 39వ అధ్యాయం 39వ అధ్యాయం 5వ వచనం చూడండి. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లు విప్పిన వాడెవడు? నేను అరణ్యుడు దానికి ఇల్లుగాను, ఉప్పుపరణ దానికి నివాసస్థలము గాను నియమించాను. పట్టణపు కోలాహలను అది తిరస్కరించును, తోలువాని కేకలు వినదు. గాడికి ఏంటంటే తోలువాని కేకలు విందండి. గాడికి మాత్రం ఒకటి తెలుసు అంట. ఏంటి తెలుసు? మనందరికి తెలిసిన మాటలే నేను చెప్పి, ఏమి కొత్త మాటలు ఏం చదవట్లేదు, మీరు అన్ని 3 సార్లు చదివిన మాటలు. గాడికి ఏం తెలుసు అని ఉంటుందంటే వాక్యంలో యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఎత్తు తన కామందు నెరుగును, గాడిద సొంతవాణి తోటి తెలుసుకొను, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా చెనులు యోచన. చూడండి, గాడిద తోలు కేకలు అది వెందంట, కానీ దానికి ఏం తెలుసు? సొంతవాణి తోటి తెలుస్తుంది. అలాగే మనకు కూడా ఏంటంటే మనం చాలాసార్లు మన మందిరానికి వెళ్ళడం తెలుసు, కానీ మందిరంలో వింటున్న వాక్యానుసారంగా జీవించడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంటుంది మనిషి కదండి. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ గాడిదలు కూడా ఏమైపోయినాయంట, నోరు లేని గాడిదలు కూడా దేవుని స్వరానికి లోబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మనందరికి తెలిసిన వాక్యం సంఖ్యాకాండం అంటారు కదండి. అక్కడ ఏం చేస్తుంది, ప్రవక్త తెలుసుకోలేకపోతున్నాడు, కానీ ఏం తెలుసుకుంది? దేవుని దూత దారిలో నిల్చుండటం అది చూసింది, కానీ ప్రవక్త చూడలేని స్థితిలో వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాక్యానికి ఎప్పుడైతే మనిషి విధేయత చూపించడో అప్పుడు చెప్తున్నాడు, నిజంగా గాడిద లేకపోతే నేను నిన్ను చంపేసేవాడిని అని చెప్తున్నాడు. చూడండి ఎంత దేవుడు ఎలాంటి మాట చెప్పాడంటే కూడా ఈ ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. సంఖ్యాకాండము 22 31 నుంచి. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచింది కనుక దూషణ ఖడ్గం చేత పట్టుకుని త్వరవలో నిల్చున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిద నీ వేళ ఇదిగో నా ఎదుట నీ నడక విపరీతమైనది కనుక నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చి. చదువు. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగింది, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించుతానని అతనితో చెప్పాను. చూసినప్పుడు తెలుసుకున్నాడు, నేను చెడ్డది చేశానని. తెలుసుకోవాలి, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడే ప్రారంభంలోనే తెలుసుకోవాలి, కానీ ఆయన ప్రారంభంలో తెలుసుకున్నాడు. చాలా గాడిద దేవుడు వాక్యం నుంచి గాడి ద్వారా మాట్లాడినప్పుడు కానీ తెలుసుకున్నాడు. కానీ దేవుని పట్లమైన మనం దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన వాక్య వెలుగులోనికి వస్తున్నప్పుడు మనల్ని అనుభవించగలుగుతాం. దేవుడు